సుమారుగా 40,000 కోట్ల రూపాయల భూమిని దోచుకుంది. అలాగే ప్రభుత్వ ఆస్తులను తాకని పెట్టిన ఘనత జగన్ రెడ్డిదే. 25,000 కోట్ల రూపాయలకు విశాఖపట్నం తాకట్టు. బాలయ్య జై బాలయ్య జై జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య జై బాలయ్య మా అండదండ నువ్వుంటే అంతే చాలయ్యా. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని తీసుకొచ్చాడు. తస్మాత్ జాగ్రత్త, మీనంతా కూడా గిరిజన సోదరు అందరూ కూడా నేను హెచ్చరిస్తున్నాను. అంటే ఈ యొక్క పేద ఏదైతే పోడు వ్యవసాయం చేసుకుంటున్నారో మీ పాస్బుక్లను తన దగ్గర పెట్టుకుంటాడు. ఆంధ్ర రాష్ట్రం బొమ్మండదు దాని మీద, తన బొమ్మ వేసుకుంటాడు, తన దగ్గర పెట్టుకుంటాడు, అప్పులు చేస్తాడు దాని మీద. రేపు మన అవసరాల కోసం మన భూమి మీద మనం అప్పు చేయాలనుకుంటే ఆల్రెడీ మన ముందుగానే మన పేరు మీద అప్పులు చేసేసి ఉంటాయి. మన నవరత్నాలంటూ మన నవనాడులను కృంగదీశాడు జగన్. నకిలీ మందు జయప్రాణ్ణి మరి 10 రూపాయలు ఉన్న మద్యాన్ని దానికి 10 రెట్లు అమ్మి వాళ్ళు ఎంత సంపాదిస్తున్నారు అక్రమంగా. ఇంకోటిపోతే ఎన్నెన్నో. తెలుగుదేశం, జనసేన, అటు బీజేపీ కూటమిగా ఏర్పడి ఈ కూటమి శక్తిని ఎదుర్కొనే శక్తి ఎవరికి లేదు. తిప్పుస్వామి ఊరి కోసం నమ్ముకున్న వారి కోసం అగ్గిమంటే నీ ఆవేశం. నిన్ను తాకే దమ్మున్నోడు లేడయ్యా, ఆముల్ తాడు కట్టిన ముగ్గోడు ఇంకా పుట్లే లేదయ్యా. ఒక్కొక్కళ్ళు బయటకు వస్తున్నారు అందరూ కూడా ధైర్యంగా. రేపు జరగనున్న ఎన్నికల్లో వైకాపాని మట్టి గర్పించడానికి, వాళ్ళని తుదిమిట్టించడానికి, వాళ్ళని తరిమి కొట్టడానికి మీరంతా కూడా సంసిద్ధులై సుశిక్షితులైన సైనికుల్లా ఉన్నారు.